హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో చూసుకున్నట్లయితే రాజకీయాల్లో ఒక విషయం అయితే ఈ మధ్య బాగా ట్రెండింగ్గా మారింది. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న 30 అభ్యర్థులు కూడా కేసీఆర్కి సంబంధించిన వారు, ఆయనే నిలబెడుతున్నారు అనేసి వచ్చినాయి అనమాట. ఇందులో అసలు నిజం ఎంతవరకు ఉంది? కేసీఆర్కి అండ్ కాంగ్రెస్, టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి అసలు సంబంధం ఏంటి? ఇది నిజమేనా? తెలంగాణ రాజకీయంలో ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది, అందరికి తెలిసిన విషయం. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ సమవుజ్జిగా ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు. సో అక్కడ కాంగ్రెస్. ఇక మూడో పార్టీకి ఇంకా అదర్ పార్టీకి అయితే ఛాయిస్ లేదు. సిపిఎం కానీ ఇంకే పార్టీ కానీ. సో నిన్నమన్నటువంటి షర్మిలా పార్టీ కానీ, గతంలో ఉన్న టీడీపీ కానీ, వాస్తవానికి ఏ ఒక్క అసెంబ్లీ సీట్లోనే ఎక్కడో అక్కడ కోస్త ప్రభావం ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం గొప్పగా పోటీ ఎక్కడ ఉందంటే 3 పార్టీల వరకే. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ, టీఆర్ఎస్ అన్న బీఆర్ఎస్ రెండు ఒకటే, వాళ్ళ మిత్రులు. ఏ టీము బి టీం అంటారు. ఇక్కడ బీజేపీ ఏముంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే. అలా ఏ టీము బి టీము, ఇంకొకటి ఎంఐఎం టీం మనం. ఇదంతా కూడా ఇది ఎక్కడికి వేసినా కూడా వాళ్ళు ఒకటే. అసలు వీళ్ళు ఒకరికొరకు అనుకోవడం. ఒక టీఆర్ఎస్ మాత్రం అక్కడ చెప్తుంది ఏంటంటే, మీరు కాంగ్రెస్ మాకు ప్రత్యర్థి కానీ బీజేపీ ప్రత్యర్థి కాదు, ఇది చెప్తుంది. సో ఏదైతున్నా కూడా ఒకరిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు కామెంట్ చేస్తూ వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేసినటువంటి కామెంట్. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ కన్నా బలంగా ఉంది, గతంలో బలంగానే ఉంది. నిన్న కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా కొంచెం బలంగా తయారైందని చెప్పవచ్చు. సో గతంలో ఇక్కడ కాంగ్రెస్కు ఇక్కడ ఓట్ల శాతం బాగుంది. గత కాలంలో ఉన్నట్టు ఓటు పర్సంటేజ్ చూసినాం, కాంగ్రెస్కి మంచి కీ రోల్ ఉంది ఇక్కడ. సో అందుచేత ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ బీజేపీ ఏం చేస్తుంది, మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టింది. అంటే ఈ కాంగ్రెస్ను బీఆర్ఎస్ రెండు ఒకటే. సో ఇక్కడ నీకు ఇంకా చెప్తున్నటువంటి ఒక స్థాయి దాటి ఏం కామెంట్ చేస్తున్నట్టే, కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళే టికెట్లు ఇప్పిస్తున్నారు, అక్కడ గెలిపిస్తున్నారు. అంటే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, ఫలానా నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవనప్పుడు ప్రత్యర్థి బీజేపీ గెలవకుండా అక్కడ కాంగ్రెస్ గెలిపించడానికి, గెలిచే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులకు టికెట్ ఇప్పించి వాళ్ళకి ఫండ్స్ ఇస్తుందనేది వీళ్ళ ఆరోపణ. సో ఎందుకంటే రేపొద్దున అత్యధిక మెజార్టీ ఉన్న సర్వే ప్రకారం అయితే టీఆర్ఎస్కి లీడ్ వస్తుందని మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్. సో దానివల్ల రేపు ఏమన్నా 10-15 సీట్లు తప్పబడ్డా లేదా ఇంకా బలంగా ఉంటాయని గతంలో మనం చూసాం. గత పీరియడ్లోమో కొంచెం పోటాపోటీ మెజార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి తీసుకున్నాడు. అయినా ఈ టర్మ్లో కూడా మంచి మెజార్టీ వచ్చినప్పటికి కూడా ఇతర పార్టీ నుంచి వాళ్ళు తీసుకోవడం, పార్టీలో మెచ్చి చేసుకోవడం జరిగింది. సో అలాంటి కారణాల్లో అయినా కాంగ్రెస్ నుంచి అయితే మన వాళ్ళు వస్తారు. బీజేపీ నుంచి అంత ఈజీగా వాళ్ళ అలయన్స్ బయటకు రావడం అనేది కష్టం. పార్టీ కండవలు మార్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. సో కాంగ్రెస్ అందుకే ముందు చూపుతోటి ఇలా చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటండి, వీళ్ళు మైండ్కి ముందే లీక్ చేస్తే ప్రజలు అర్థం చేసుకొని, లేదంటే ఇట్లా అంటే అయితే మనం బీజేపీ ఓట్లేస్తారనే మన ఉద్దేశంతో ముందస్తులో భాగంగా ఆడినటువంటి పావు ఎత్తుగడ ఇది. సో మీరు పర్సనల్గా మీ ఉద్దేశం ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు కానీ ప్రభుత్వం కానీ మెరుగుపడుతుందంటారు? అలా మనం చెప్పలేము. ప్రతి పార్టీ కూడా మంచి చేయాలని చూస్తుంది. సరే, ఇప్పుడు నేను కాంగ్రెస్ వస్తే ఇంకా బాగా జరుగుతుంది, బీజేపీ వస్తే ఇంకా బాగా జరుగుతుంది, బీఆర్ఎస్ వస్తాను మనకు కాదు. ఏదో రాకుండా అక్కడ కూర్చునే నాయకుడు, ఇక్కడ అధికారంలో వచ్చినటువంటి పార్టీ కానీ వాళ్ళ సిద్ధాంతపూర్వకంగా మంచి చేయాలని తలంపు ఉండాలి, దాని దగ్గర కృషి ఉండాలి. మనకు తెలుసు ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తుంటే మాత్రం తెలంగాణను కేసీఆర్ మించి అభిమానించే వ్యక్తులు అయితే ఎవరు లేరు. సో సిద్ధాంతపరంగా కొన్ని వ్యత్యాసాలు ఉండవచ్చు, పార్టీ పరంగా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఇక జనరల్గా సిద్ధాంత ప్రకారం ఏంటంటే ఇప్పుడు ధరణి ఉంది, దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. సో అది ఒక వ్యక్తి ఎవరు కూర్చుంటే తన ఆలోచన తగ్గట్టు, తన టేస్ట్ను తగ్గట్టు, తన ఫేవరెటిజం తగ్గట్టు పని చేస్తుంటారు. రేపొద్దున ఇంకో నాయకుడు వస్తే ఇంకోటి చేస్తారు. ఏదైనా ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు మంచి జరుగుతుందా లేదని ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఎన్నికల్లో మనం చూస్తే ఉన్నాం ప్రతిసారి ఎక్కడో అక్కడ సానుభూతి ఓట్లు, ఎక్కడో అక్కడ సెంటిమెంట్ రగలడం. కొన్ని సందర్భాల్లో మనకు తెలుసు సెంటిమెంట్ రగులుతుంది లేదా సానుభూతి ఓట్లు వస్తుంది. అసలు బీజేపీ ఎప్పుడు కూడా ఎన్నికల ముందు సెంటిమెంట్ రగులిస్తుంది. అలాంటి సందర్భంలో కొంచెం తేడా వచ్చినా నెక్స్ట్ టైం మళ్ళీ గెలవదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, రీసెంట్గా బీజేపీ కర్ణాటకలో ఓడిపోయింది, గెలిచిన తర్వాత ఓడిపోయింది. అండ్ దాని అర్థం అంటే సెంటిమెంట్ ఎప్పుడు పనిచేయదు, అభివృద్ధి సూత్రమే పనిచేస్తుంది. ప్రస్తుతానికే కదా ఇక్కడ అభివృద్ధి సూచికలు కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం వస్తుందో మరి ఎవరు రేపు వచ్చే వాళ్ళు ఇంతకన్నా బాగు చేసి ఇంకా సంతోషం. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్కు మళ్ళీ అవకాశం ఇవ్వకుండా
మళ్ళీ కొత్త పార్టీకి కాంగ్రెసే కానీ లేదా బీజేపీ కానీ ఇంకేదో కొత్త పార్టీకి అవకాశం ఇచ్చినా వీళ్ళు అంతకన్నా బాగా చేస్తుంటే ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, ఇంకా మంచి కోరుకుంటారు. ఎవరు చేసినా ప్రస్తుతానికి ఆకర్షణీయమైనటువంటి సంక్షేమ పథకాల పేరు మీద అధికారం వచ్చేవారు ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు. ప్రజా ఆకర్షణ పథకాలతో, ఉచ్చ పథకాలతో, ఆకర్షణతోటి ఓట్లు గెలుచుకోగలుగుతారు కానీ ప్రజారాజకంగా పరిపాలించలేరు. దానికి ఉదాహరణ తమిళనాడు రాజకీయాలు. ఎందుకంటే తమిళనాడు రాజకీయంలో ఎప్పుడు కూడా ఇతడు ఒక పార్టీ వాడు ఫ్రిడ్జులు, కూలర్లు, టీవీలు ఇస్తే ఇంకా అంతకు మించినటువంటి హామీలతో ఇంకో పార్టీ ఇస్తుంది. సో దాంతో అక్కడ ఏఎంకే డిఎంకేలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. అంటే అక్కడ ఏంటి సంక్షేమం ఉండదు. అక్కడ అది పూర్తి స్థాయి సంక్షేమం, ఉచిత పథకాలే ఉంటాయి కానీ ప్రజల సంక్షేమం నుంచి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇవ్వు. అందుకనే అక్కడ తాత్కాలిక టెంప్టేషన్ గురించి ఆ రాజకీయాలతో ఓట్లు జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎప్పుడు ప్రభుత్వాలు మారుతుంటాయి. స్థిర ప్రభుత్వం లేకపోవడం వల్ల, స్థిరమైన విధానాలు లేకపోవడం వల్ల అక్కడ తమిళనాడులో కొంచెం అభివృద్ధి విషయంలో కొంచెం వెనకబడి ఉంది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు బహుళార్థక సార్థకాలు ఏంటంటే దీర్ఘకాలిక నీటిపారుదల ప్రాజెక్టులు కానీ కరెంటు విధానాలు కానీ వస్తాయి. అంటే స్థిర ప్రభుత్వం ఎక్కడైనా వస్తుంది. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన కొన్ని స్థిర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విధానాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు వస్తాయి, దీర్ఘకాలిక అభివృద్ధి సంక్షేమాలు జరుగుతాయి. సో రేపు పొద్దున్న ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. సో ఇప్పుడు బీజేపీ పార్టీ చూసుకుంటే మీటింగ్స్ అవి కండక్ట్ చేసి మంచి జోరులో ఉన్నారు. సరే వీళ్ళు అధికారంలోకి వస్తారేమో అనుకుంటున్న టైంలో పార్టీలోనే చాలా కలహాలు అనేవి ఏర్పడుతున్నాయి. దాని గురించి ఏమంటారు? వాస్తవానికి బీజేపీ సౌండ్ ఎక్కువ, అంటే బెక్క సౌండ్ లేకంటే సోషల్ మీడియాలో కానీ రకరకాల వీడియో రూపంలో ఆయా పాయ వచ్చేసినంటే సౌండ్ ఎక్కువ చేసేస్తుంది. అంటే ఏమీ లేకుండా ఉన్నది కొంచెమైనా అతిగా చేసి ప్రచార ఆర్భాటాలు చేస్తూ బీజేపీ చాలా పుంజుకుంది. సో అంత వచ్చేసింది, అంత తరుణంలో క్రియేట్ చేసింది మాట వాస్తవం. ప్రజల్లో అంటే మెట్రోపాలిటన్ సిటీ నుంచి జిల్లా స్థాయి పట్టణాల నుంచి గ్రామీణ స్థాయి దాకా అంత రూట్స్కి వెళ్ళిపోయింది. ఈ తరుణంలో బీజేపీ బలపడుతుందన్న తరుణంలో వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా నేను మునుగోడు ఎలక్షన్లో ఓడిపోవడం ఒకటి, కర్ణాటకలో ఓడిపోవడం, ఈ కాంగ్రెస్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు ఇక్కడ ఆల్రెడీ వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వలస నాయకులతోటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. వాస్తవానికి బీజేపీ సాందార్థిక సిద్ధాంతాలు ఉన్నాయి. అక్కడ హిందూ భావజాలం కానీ, విహెచ్ఎస్ కానీ, ఆర్ఎస్ఎస్ భావజాలాలు, వాళ్ళు విధి విధానాలు తల వంచిన వాళ్ళే, ఒప్పుకున్న వాళ్ళు తల వంచిన వాళ్ళే ఇక్కడ మనుగడ సాగిస్తారు. సో అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఇతర పార్టీల నుంచి రకరకాల పేరు రూపంలో ఈటల రాజేంద్ర గారిని, జితేంద్ర గారిని ఎవరైనా సరే అక్కడి నుంచి వలస వచ్చిన నాయకులు ఇక్కడ పొసగట్లేదు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ లేదు. ఎవరు కూడా ఒక కోటరీ ఉంటుంది. అంటే ఈటల రాజ్యం అంటే ఒక చిన్నపాటి రాజ్యం ఆయన నియోజకవర్గం, ఆయన కాన్స్టిట్యూషన్ బేస్లో కానీ ఆ చుట్టుముట్టు జిల్లా స్థాయిలో తన పరివారం ఉంటుంది. వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవడం కానీ, వాళ్ళకి పనులు చేయించుకోవడం కానీ జరగాలి. కానీ ఇక్కడ ఈటల రాజేంద్ర గారికి మాత్రం గౌరవం దక్కుతుందో కానీ మిగతా వాళ్ళ పనులు కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు మా మనుషులుగా అని బీజేపీ కన్సల్ట్ చేయట్లేదు. అక్కడ వేరే పార్టీలు అలా ఉండదు. ఒక నాయకుడు వచ్చాడంటే తన పలానా ఊర్లో కానీ పలానా మండల స్థాయి నాయకుడికి కానీ ఏమైనా అవసరాలు కానీ బిల్లు బహిరంగ రాష్ట్రం అన్నీ కూడా బిల్లులు చేయించుకోవడం, కాంట్రాక్టులు ఇప్పించుకోవడం, పనులు చేయించుకోవడం, పర్మిషన్లు తెప్పించుకోవడం, పెండింగ్ బిల్లులు తెప్పించుకోవడం, లేదా ఏమన్నా సబ్సిడీలు ఇప్పించుకోవడం, లేదా ఏదైనా ప్రభుత్వం తరపున పథకాలు వస్తే మా నియోజకవర్గంలో మా వ్యక్తులకు 10 మందికి ఇవ్వడం అనేది బహిరంగ రాష్ట్ర నాయకులు చేసే పని అంతా కూడా అదే. ఇవేమి కూడా ఈటల రాజేంద్ర కానీ అలాంటి స్థాయి నాయకులకు ఏం కావట్లేదు. సో అక్కడ తన పరిహారం అంతా కూడా నష్టపోతున్న అసంతృప్తులు ఉన్నటువంటి ఫీలింగ్స్. దాంతోపాటు గెలవాలంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ బండి సంజయ్ గారి సిద్ధాంతాలు ఎన్నికల్లో గెలిచేవి కావు అనేది వీళ్ళ ఉద్దేశాలు. ఎందుకంటే వాళ్ళదంటే హార్డ్ కోర్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఈ విధంగా ఈ కేసీఆర్ని వీళ్ళు గెలికి కూర్చున్నారు. ఈటల రాజేంద్ర వాళ్ళంతా కూడా ఛాలెంజ్ చేసి ఆయనతో పోటీపడి దాన్ని విమర్శించి ఆయనతో ఘర్షణ వాతావరణంతో బయటకు వచ్చినప్పుడు వీళ్ళంత బలంగా ఉంటేనో రేపు పొద్దున అధికారంలోకి వస్తే కానీ వాళ్ళ మనుగడ ఉంటుంది. ఈ తరుణంలో వీళ్ళు చేసేటువంటి విధానం వల్ల రేపు బీజేపీ పార్టీ అధికారంలో రాకపోతే నేను నష్టపోతాను, పార్టీ నష్టపోతుంది, మనకు ఫ్యూచర్ అంతా దెబ్బతింటుంది అన్న ఆలోచనతోటి వీళ్ళంతా కూడా ఏం చేశారంటే అధిష్టానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధిష్టానం వాళ్ళ సిద్ధాంతపరంగా ఆలోచిస్తుంది కానీ జరగబోయే నష్టాలు కానీ వీళ్ళ ప్రాబ్లం ఏమి చూసుకోకుండా బండి సంజయ్ని మార్చే ఉద్దేశం లేదనడంతో ఇప్పుడు అంతా కూడా ఈ ఈటల రాజేంద్ర కానీ ఆల్రెడీ ఉన్నట్టు కొండా విశ్వేశ్వర లాంటి నాయకులంతా కూడా అసముతో కానీ లేదా ముందుకెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అవసరం వస్తే మనం చూసాము ఈయన చేరికల కమిటీ చైర్మన్గా ఉండి జూపల్లి గారు కానీ మన పొంగులేడి గారిని పార్టీ చేర్చుకుని మీటింగ్ పెట్టామంటే రివర్స్ నాకే కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు. సో ఇతను కూడా
అయితే పార్టీలో స్తబ్దతంగా ఉండడమా లేదా పార్టీ నుంచి బయటకు వెళ్ళి కాంగ్రెస్కి వెళ్దామా కొత్త పార్టీ పెట్టామా తరంలో ఉన్నారు. అంటే ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి ఈ వలస నాయకులతోటి బీజేపీ నాయకులకు కాదు రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి ఎన్నికల గెలుపు కోసం కూడా దెబ్బతినేలా ఉంది. మొత్తం మీద అయితే బీజేపీలో లుకలుకలు స్టార్ట్ అయ్యామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.